14/3/25 శుభ శుక్రవారం. అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి, ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి, వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి మాట చెప్తాను. అది ప్రతి ఒక్కరికి కొంచెం తెలియచేయండి దయచేసి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగ్లు మానుకోమని ప్రతి ఒక్కరికి చెప్పండి. దానిని నమ్మద్దండి దయచేసి. భ్రష్టు పట్టిపోతారు, నాశనం అయిపోతారు. ఆ బెట్టింగుల ద్వారా నాశనమవుతారు. జాగ్రత్త. ఆ బెట్టింగులు మానుకోమని ప్రతి ఒక్కరూ చెప్పండి. అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు. ఇక్కడ హోల్సేల్ రేట్కే రిటైల్ ధరలు అమ్మబడును. ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము. ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును. ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్. స్టార్ట్ నౌ కాయగూరల ధరలు. రామంజీ టమాటాలు కేజీ 10, 3 కేజీలు 30 టమాటాలు. బెండకాయలు కేజీ 20, అర్ధ కేజీ 10 రూపాయలు. బీనీస్ కేజీ 40, అర్ధ కేజీ 20 రూపాయలు. మిరపకాయలు కేజీ 20 రూపాయలు ఒక రకము, ఇంకో రకం వచ్చి కేజీ 40. ఎర్రగడ్డలు కేజీ 30, 3 కేజీలు 90 రూపాయలు ఎర్రగడ్డలు. ఉర్లగడ్డలు కేజీ 25, 2 కేజీలు 50. చాందు ముల్లంగి కేజీ 30, అర్ధ కేజీ 15. క్యాప్సికమ్ కేజీ 40, అర్ధ కేజీ 20 క్యాప్సికమ్. బీట్రూట్ కేజీ 20, అర్ధ కేజీ 10 రూపాయలు. కాకరకాయలు కేజీ 20, అర్ధ కేజీ 10 రూపాయలు. వంకాయలు కేజీ 20, అర్ధ కేజీ 10 రూపాయలు. కాకరకాయలు కేజీ 30, అర్ధ కేజీ 15 రూపాయలు. క్యారెట్ కేజీ 20, అర్ధ కేజీ 10 రూపాయలు. చౌలకాయలు కేజీ 30, అర్ధ కేజీ 15 రూపాయలు. చిక్కుడు వచ్చి కేజీ 40, అర్ధ కేజీ 20 రూపాయలు. ఇంకో రకం కేజీ 30, అర్ధ కేజీ 15 రూపాయలు. ఏమి అల్లు 14/3/25 శుభ శుక్రవారం. అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు. ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును. ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము. ప్రతిరోజు కాయగూరల ధరలు మేము అప్డేట్ చేస్తాము. అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగానే ఉండాలి, వారిలో నేను కూడా ఉండాలి. ఒక చిన్న అడ్వైజ్ నాది. బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగులు మానుకోమని ప్రతి ఒక్కరికి చెప్పండి. యాప్లను నమ్మద్దని చెప్పండి. ఆ గేమ్స్ అన్ని మానుకోమని చెప్పండి దయచేసి. ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ 9849541447. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు 14వ తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుగుతున్నది. దాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.